హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైరా రాజ్ దుబాయ్ స్టోరీస్. సో ఏంటి లగేజ్ అనుకుంటున్నారా? మా పాప కూడా ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, ఈ లగేజ్ ఏంటి, నేను మార్నింగ్ లేచేసరికి లగేజ్ అంతా ప్యాక్ చేశారేంటి అని అనుకున్నా. సో ఎక్కడికి అంటే మేము ఇండియా వెళ్తున్నాం. సో మా ఫ్లైట్ వచ్చేసి షార్జాలో అన్నమాట. మేముంటుంది దుబాయ్లో. దుబాయ్ నుంచి షార్జాకి మా కార్లో వేరే అన్న వాళ్ళు వదిలిపెట్టారు. అండ్ షార్జాలో ఇంకా లగేజ్ అంతా ట్రాలీలో వేసుకొని రాజేష్ తీసుకొని వెళ్తున్నాడు. మేమేమో హాయిగా నడుచుకుంటూ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మా పాపకు చెప్తున్నా, ఇది ఇక్కడ ఇలా ఉంటుందమ్మ ప్రాసెస్ అని నేను చెప్తూ ఉన్నాను. సో ఆ చెక్ ఇన్ అంతా అయిపోయింది. బోర్డింగ్ పాస్లు తీసుకొని ఇంకా మేము లాంచ్కి వెళ్తున్నాం అనమాట. లాంచ్ యాక్సెస్ ఉన్న వాళ్ళు లాంచ్కి వెళ్తారు, లేదు అంటే ఇక్కడ వెయిటింగ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. అక్కడ మా ఎవరి గేట్ దగ్గర వాళ్ళు అలా కూర్చుంటారనమాట. సో మేమైతే హ్యాపీగా లాంచ్కి వెళ్ళేసి మాకు కావాల్సిన ఫుడ్ మేము తినేసాము. అండ్ పాప కూడా కాసేపు పడుకుంది, రెస్ట్ తీసుకుంది. సో ఇక్కడ షార్జా ఎయిర్పోర్ట్లో ఏంటంటే కిడ్స్కి సంబంధించిన ప్లే ఏరియా సెక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళు క్రాంకీగా ఎప్పుడైనా బిహేవ్ చేసినప్పుడు ఈ ప్లే ఏరియాకి తీసుకొని వచ్చి ఇచ్చేయచ్చు అనమాట. చాలా బాగా ఆడుకుంది నైరా అయితే. అండ్ ఇక్కడ వాళ్ళ నాన్న నిద్రపోతుంటుంటే పాపం డిస్టర్బ్ చేస్తూ ఉంది. లాంజ్లో అయితే సీటింగ్ ఫెసిలిటీ కానీ అండ్ వెయిటింగ్ ఏరియా అండ్ ఫుడ్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. మేము ప్రతిసారి లాంచ్కి వెళ్తామన్నమాట. నైరా కూడా క్రాంకీగా బిహేవ్ చేయకుండా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఈ లాంజ్లో, షార్జా లాంజ్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నైరా అయితే పాస్తా తినింది. ఎలా ఉందమ్మంటే బాగుందని చెప్పింది. సో రాజేష్ కూడా తిన్నారు. నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి నేను తినలేదు. అండ్ నేనైతే ఫుడ్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సారీ ఫర్ దట్ అని చెప్పారు. సో అక్కడ డిస్ప్లేలో మా ఫ్లైట్ టైం అయిపోయింది. సో లాస్ట్ కాల్ అని చెప్పేసరికి మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. సో మేము మా చేతిలో ఉన్న క్యాబిన్ బ్యాగ్ కూడా వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇంకా మేము ప్రశాంతంగా హ్యాపీగా మా సీట్స్లో మేము కూర్చున్నాము. సో ఫైనల్గా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట, షార్జా టు విజయవాడ. సో 9 కల్లా విజయవాడకు వచ్చేసాము. సో ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. అయిపోయే లోపల బెడ్లోకి మా లగేజ్ అయితే వచ్చేసింది అనమాట. మేము లగేజ్ తీసుకొని ట్రాలీలో పెట్టేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఏమి ఇబ్బంది ఏం జరగలేదు. హ్యాపీగా మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఫైనల్గా పేరెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే మా అన్నయ్య వదిన వచ్చారు. సో నైరా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఫ్లైట్ జర్నీ. ఏమీ అంతగా ఇబ్బంది ఏం పెట్టలేదన్నమాట. సో ఇక్కడ మా అన్నయ్య వదిన కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సో ఎప్పుడు వస్తారు, ఇంటికి వెళ్ళాలి అని ఫైనల్గా వచ్చేసారు. సో మా అన్న వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళ రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు కొత్తగా ఈ మధ్య రెస్టారెంట్ పెట్టారు, ఓం శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ అని. సో ఫస్ట్ టైం మేము ఆ రెస్టారెంట్ని విజిట్ చేస్తున్నాము. సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో మీరు ఎవరైనా విజయవాడలో ఉండి ఈ హోటల్ని చెక్అవుట్ చేయకపోతే సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఫుడ్ అవైలబిలిటీ కానీ మన ఐటమ్స్ కానీ కాస్ట్ కానీ చాలా రీజనబుల్గానే ఉంటుందన్నమాట. సో డోర్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. వెడ్డింగ్కి సంబంధించిన కానీ పార్టీ ఈవెంట్స్ కానీ అన్నీ అయితే చాలా బాగుంటుంది. కర్రీస్ కానీ అన్నీ నాకైతే బాగా నచ్చాయి. మీరు ఎవరైనా చెక్అవుట్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ అడ్రస్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో ఆ రెస్టారెంట్లో 3 దాకా టైం స్పెండ్ చేసేసి ఇంకా మా అన్నయ్య వదిన మా ఇంటికి ఒంగోలులో డ్రాప్ చేసేసారనమాట. సో అక్కడైతే మా అత్త ఈగర్గా వెయిట్ చేస్తుంది మా కోసం. ఎవరైనా ఫారిన్ నుంచి వస్తున్నారు అంటే మా అత్త అయితే సాంప్రదాయ ప్రకారంగా ఎర్రనీళ్ళు లాగా దిష్టిలాగా తీసేసి వెల్కమ్ చెప్పింది. సో ఫైనల్గా మేమైతే మా కో సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం ఒక బుజ్జి పాపుని వెల్కమ్ చెప్పడానికి. సో నెక్స్ట్ 3 days అలా ఒంగోలులో ఉండేసి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండేసి ఫైనల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో అక్కడైతే నైరా వాళ్ళ మనీ మామ సో ఆస్ట్రేలియా నుంచి కొన్ని చాక్లెట్స్ పంపించాడు అనమాట. ఎప్పుడు లాస్ట్ ఇయర్ పంపించాడు. అవి మా అమ్మ నా కూతురు నా డాటర్ కోసం అలానే ఉంచింది. సో తను ఒక్కొక్కటి సర్ప్రైజ్ అని ఇస్తుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ మనీ మామ, ఐ లవ్ యూ మనీ మామ. సో ఫైనల్గా నైరా అయితే ఆ చాక్లెట్స్ అన్ని చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ ఫైనల్లీ ఒక 3 days మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయామన్నమాట.
ఇద్దరు పిల్లలు కలిస్తే ఇంకా అసలుకి ఇంకా సంబరాలు అన్నట్టు మా పాప అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. అండ్ జున్నుగాడు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. నైరాని చూడగానే హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.